నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. 40 సంవత్సరాల పైబడిన వారందరూ క్రమం తప్పకుండా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మా సూచించారు. మధ్య వయసులో అనేక కారణాల వల్ల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాంటి వ్యాధులను ముందే గుర్తించి చికిత్స చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. ముందుగా సదరం భవనంలో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించి సౌకర్యవంతంగా ఉండి సుందరంగా కనబడేలా మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా సదరం వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్ తదితర అన్ని సౌకర్యాలు సమకూర్చాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. మున్సిపల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షల నిమిత్తం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంను సందర్శించి శిబిరంలో మహిళలకు అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి అందరూ ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో బ్లూ కోడ్ సిబ్బంది పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందిస్తూ నేరస్తులకు భయం కలిగించేలా బ్లూ కోడ్ సిబ్బంది కృషి చేయాలన్నారు. తమ ప్రాంతంపై పూర్తి సమాచారం తెలిసి ఉండాలని సూచించారు. కామారెడ్డి, దేవున్పల్లి, బిక్కనూర్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో అమలయ్యే మహిళా పోలీసులతో కూడిన బ్లూ కోడ్ విధులను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్న నేడితనంలో శక్తి వనరులను పరిపూర్ణంగా వినియోగించుకునేందుకు ఈ నూతన కార్యక్రమాన్ని మొదట జిల్లాలోని 5 పోలీస్ స్టేషన్లో అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. బ్లూ కోడ్ విధులు నిర్వహించే మహిళా పోలీసులతో స్వయంగా ఎస్పీ మాట్లాడి ముందుగా స్వీయ రక్షణ పాటిస్తూ వాహనం జాగ్రత్తగా నడుపుతూ నేర నియంత్రణకు డైల్ 100 కాల్స్ కు తక్షణం స్పందించవలసి ఉంటుందన్నారు. ధైర్యంగా ఈ విధులు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పలు ఆలయాలలో వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇష్టదేవులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సామూహిక కుంకుమార్చన, అష్టోత్తర సహస్ర పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భారీ సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకొని ఇష్టదేవులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. శక్తి
శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఫల పంచామృతాలతో ఘనంగా అభిషేకం చేసి అలంకరించబడినది చాలా వైభవంగా అలంకరించబడినది. తర్వాత ఈరోజు దాదాపుగా సుమారు 100 మంది సువాసిలందరూ కూడా కుంకుమ పూజలు చేస్తున్నారు. వారి మనోభిష్టాలు నెరవేర్చాలని చెప్పిన ఉద్దేశంతో కుంకుమార్చన చేయబడినవి. వారి యొక్క కోరికలు నెరవేర్చాలని చెప్పిన అమ్మవారిని కూడా కోరడం జరిగినది. కాబట్టి ఈ మళ్ళీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ వరలక్ష్మి వ్రతం నాడు కూడా వైభవంగా పూజలు జరుగుతాయి. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. సూపర్ మార్కెట్లో పువ్వులను అమ్మడాన్ని నిరసిస్తూ పూల వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూల వ్యాపారస్తులను సంధానించడంతో ధర్నా విరమించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా సమీపంలో గల ఓ సూపర్ మార్కెట్ ఎదుట పూల వ్యాపారస్తులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సూపర్ మార్కెట్లో పువ్వులు అమ్మడంతో తాము రోడ్డున పడుతున్నామని పూల వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్లో పువ్వులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. అయితే సూపర్ మార్కెట్లో పూలు అమ్మకూడదని నిబంధన ఏమీ లేదు. దీంతో పోలీసులు పూల వ్యాపారస్తులను చేపి అక్కడి నుంచి పంపించి వేశారు. అన్న ఇంతకుముందు మాటిచ్చిన ప్రజల సప్తం చెప్పిన వాళ్ళతో చెప్పిన అందరితో చెప్పినాం. అన్న ఎందుకు అట్లా చేస్తున్నావు, గరీబులను ఆగం చేస్తున్నావు ఎందుకన్నా, పూలు అమ్మద్దు అన్న, నువ్వు ఫెస్టివల్ అంతా మళ్ళీ రెగ్యులర్గా ఎందుకు అమ్ముతున్నావు అంటే నేను బరాబర్ 10 సూపర్ మార్కెట్లు అయినాయి వాళ్ళు అమ్ముతలేదు. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ కిడ్స్, ఈ ఛాంప్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో ఇప్పుడు మన కామారెడ్డిని విజేతల ప్రపంచంగా మార్చనుంది. అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ హై స్కూల్, స్టేషన్ రోడ్, కామారెడ్డి. ఫోన్ 7337587586 లేదా 7337587608. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నవీపేట మండల కేంద్రంలో నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ, ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేశారు.
మండల వ్యాప్తంగా ఉన్న భూ సమస్యల ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఆదేశించారు. నవీపేట్ మండల కేంద్రంలోని కమిటీ ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఎరువుల గోదాంతో పాటు పలు ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమిటీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ దర్యాపూర్ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల వెనుక భాగంలో ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ప్రైవేటు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరమణతో కలిసి భూ సమస్యలపై ఆరా తీశారు. ఏం చేయాలని చెప్పి పప్పు కూరగాయలు సార్ ఇది దీనికి తీసేయాలి సార్. అక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అవి ఫంక్షన్ సార్ మంచిగా ఫంక్షన్ ఇది లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఇక్కడ సాటర్డే నుండి సాటర్డే దాకా ఇంకా ఉందా? ఎందుకు 10 రోజులు వస్తారు? 15 days. 15 days అయితే ఇంకా అయిపోయింది. ఫ్రైడే మొక్కజొన్న లేదు ఇక్కడ అసలు ఇక్కడ ప్రైవేట్ షాప్స్ బాగుంటుంది. అందుకే ఇక్కడ అక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు. యూరియా అక్కడ లేనప్పుడు ఇక్కడ హెవీగా వస్తుంది. ఫోన్ చేస్తాం. టీచింగ్ మెటీరియల్ ఏమేమి ఇచ్చారు? ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. మదన్ మోహన్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలను ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మదన్ మోహన్ కు భవిష్యత్తులో మంత్రి పదవి రావాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అగ్నివీర్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన యువకులకు ఉదయ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్రీ ఆర్మీ సెలక్షన్స్ మెడికల్ టెస్టులు నిర్వహించారు. మెడికల్ టెస్ట్ పాస్ అయిన వారికి ఆర్మీ అగ్నివీర్ సెలక్షన్స్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.